వెల్కమ్ టు AS1 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు తప్పనిసరి. లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. వైఎస్ జగన్. పోలవరం పుష్కర లిఫ్ట్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం. చట్టసభలో ప్రజా సమస్యలపై గళం విప్పాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. మండలి సమావేశాలకు సభ్యులంతా పూర్తి సన్నద్ధం కావాలన్నారు. వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. అలాగే ఏపీలో డిఎస్సీ అక్రమాలపై ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పోలవరం పుష్కర లిఫ్ట్ పైప్ లైన్ పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, పోలవరం జిల్లా కలెక్టర్ ఎస్పీతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ పనుల్లో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ అనుమతులు, పనుల పురోగతి వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. పనులు పూర్తి చేసేందుకు అవసరమైన సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమస్యలపై చట్టసభలో గలం విప్పాలని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టసభ్యులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించిన ఆయన ప్రజా సమస్యలపై పోరాటానికి సభ్యులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మీటింగ్ సారాంశాన్ని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు. దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతుంది. రైతాంగం ఇంకా పంట గిట్టుబాటు ధర లేదు, పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు, కరువు పక్క కరువు ఉంది, వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఇన్సూరెన్స్ ఇంతమంది ప్రభుత్వం కట్టేది ఇప్పుడు వచ్చి రైతులే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పంట తెలుసు మనకి, మరి నీరు లేదు, వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో మనం ముందుగా అనౌన్స్ చేయకంట రైతు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి సడన్గా మేము నీరు ఇవ్వలేము, అది దాన్ని బట్టి మేము చూసుకోండి అంటే రైతు ఏమైపోతాడు.
ఆ నేపథ్యంలో రైతు సమస్యల పట్ల ప్రధానంగా తీసుకోవాలని, మరి దాంతోపాటు మరి ఈ మధ్యకాలంలో నిన్నకాక మొన్న జీవో ఇచ్చారు పీపీ మోడల్ ఎక్కడ లేని విధంగా. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా కొత్తగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని మీద అవతల మీద యాక్చువల్గా పీపీ అంటే ఆ జీవోని చూస్తే జీవోకి ఇంకో పేరు పెట్టచ్చు, ఆంధ్ర ఫసైల్ అని. ఆ రకంగా ఉంది జీవో. దాని మీద అది జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. వీటిని ఇంకా కాకుండా ఇంకా బోల్డే సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించలేదు, దాంతోపాటు ఆడికి పిఆర్సీ లేదు. మరి ఉద్యోగ సంఘాలను వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాయి, దాని మీద మాట్లాడి దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళని బాధించి వాళ్ళు లొంగ తీసుకోవాలని చూస్తున్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన చర్యది. వీటన్నిటి మీద కూడా రేపు మరి కౌన్సిల్లో మాట్లాడాలని నిర్ణయం చేసుకున్నాం. దాని మీదే ఇవాళ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి నటుడు సూర్య పాదాలకు నమస్కరించారు. ఈవెంట్ లో సూర్య మాట్లాడుతుండగా ఒక్కసారి పైకి చూడమని చెప్పిన వెంకీ ఆయన పాదాలు తాకి నమస్కారం చేశారు. I don't know if another director, I'm not saying this because it's Venki and I just finished a film with him. He's given us 200% as a sincere director. I loved him not only as a director but as a writer. It is not easy to write 3 beautiful women characters, and every day he was refreshing his dialogues, refreshing the scenes. He had a childlike energy, and that was like infectious. It was like contagious. We all had that same excitement because of Venki, because of his writing, because of the energy he brought in. Hey. So it was amazing to see a director who is much younger than me giving all his energy and believing in a film and trying to make it the best memory for all of us. So మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్లు అప్పు చేసింది. ఈ వార్తను ఎల్లో మీడియాలో ఎక్కడో మూలన రుణ సమీకరణ అంటూ రాసుకొచ్చింది. వాస్తవానికి నిన్న ప్రభుత్వం చేసిన అప్పు 3800 కోట్లు. 5 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 26 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు 0.68 లక్షల కోట్లు అని కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ 2 దినపత్రికలని విషపు పత్రికలని ఎందుకంటామంటే, ఈ వార్త మీరు చూస్తే అర్థమైంది. ఎక్కడో 10వ పేజీలో కింద లాస్ట్ లో కనపడకుండా రాసినటువంటి వార్త. ఏంటి ఈ వార్త అంటే, రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రుణ సమీకరణ అని రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మంగళవారం 2600 కోట్ల రుణాలని సమీకరించింది. ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరించుకుంది. అంటే రన్నింగ్ రేస్ లో చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకొని వెళ్లి పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలుచుకొని తెచ్చినట్టుగా రుణ సమీకరణ అని రాశారు. వాస్తవంగా 2600 కోట్లు కాదు, 3800 కోట్లు నిన్న మంగళవారం చేసిన ఇది అప్పు. రుణ సమీకరణ అనరు, అప్పు అని రాయాలి. అప్పు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుల కుప్ప చేసింది, అన్నపూర్ణని అప్పుల కుప్ప చేసేసింది, రాష్ట్రాన్ని అడుక్కు తినేటట్టు చేసిందని హెడ్డింగ్ పెడితే బాగుండేది ఈనాడు కిరణ్. ఇప్పటి వరకు మొత్తం అప్పులు ఎన్ని రాశారో ఎందుకు ఒక్కరోజు కూడా మీరు రాయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 కోట్లు అప్పుకెళ్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుందని వార్త రాశావు కదా. ఇప్పుడు మంగళవారం వెళ్ళి చేస్తున్నటువంటి అప్పుల గురించి ఎందుకు రాయట్లేదు? ఎంత దారుణం అంటే, ఈ 26 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 3,68,126 కోట్లు కేవలం 26 నెలల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు కోవిడ్ ఉన్న 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. వీళ్ళు 26 నెలల్లోనే 3,32,000 కోట్లు, ఇంకో 30,000 కోట్లు, 34,000 కోట్లు అదనంగా 3,68,000 కోట్లు చేశారు. బడ్జెట్ లోపల అప్పు 2,06,415 కోట్లు, కార్పొరేషన్ ద్వారా అప్పు 1,14,024 కోట్లు, అమరావతి పేరుతో అప్పులు 47,687 కోట్లు,
మొత్తంగా 3,68,126 కోట్లు, అంటే నెలకి 14,160 కోట్లు, రోజుకి 472 కోట్లు. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక్క రోజు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. విజయవాడ అమ్మవారికి పవిత్ర సారను సమర్పించిన టెంపుల్ యాజమాన్యం వేద మంత్రాలతో మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పణ. వన్ టౌన్ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద నుండి ఇంద్రకీలాద్రి వరకు కాలినడకన అమ్మవారికి సారె సమర్పణ. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమ్రోగిన జమ్మిదొడ్డి. ఈ రోజుతో ముగినున్న ఆషాఢ మాస సారె. మరి ఈరోజు మనం చివరి రోజు లాస్ట్ మంత్ 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆషాఢ మాసం చీర ఎన్నో ప్రాంతాల నుంచి రాష్ట్రం చుట్టుపక్కల రాష్ట్రాలు చాలా ఘనంగా మొట్టమొదటి రోజు మా అత్యు స్వాములు పండితులు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మా దేవాలయంలోని వివిధ బ్రాంచ్లు అందరూ కూడా A to Z మా ట్రస్ట్ బోర్డు సహా అందరం సమర్పించాం. అలాగే ఈ రోజు లాస్ట్ గా మా సిబ్బంది, దేవాలయం సిబ్బంది, ఆఫీసర్లు అందరూ మరి అత్యంత వైభవంగా చివరి రోజులను పెట్టుకున్నారు. మరి ఈ ఆషాఢ మాసం చార్య అనేది ఎంతో ఘనంగా మనం దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటామో అంత గొప్పగా చుట్టుపక్కల ప్రాంతంలో అపార్ట్మెంట్లు ప్రాంతాల వారిగా ఎక్కడెక్కడి నుంచో కొన్ని లక్షల మంది వచ్చి ఆనందపడి వెళ్ళారు. మరి ఇదే విధంగా కొనసాగుతుంది. మా సిబ్బంది అంతా కూడా నేను ఆఫీసర్లకి సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. చాలా బ్రహ్మాండంగా ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఘన విజయం చేశారు ఈ కార్యక్రమాన్ని. మరి అలాగే ముందు ముందు కూడా ఈ 50,000 60,000 కాదు, సుమారుగా 1,00,000 మంది వచ్చే అవకాశం ఉంది. ఒక్క రోజులో కూడా మొన్న 60,000 ఇచ్చారు ఒక రోజు, ఒక సండే. అలాగే 1,00,000 మంది కూడా ఇది స్ప్రెడ్ అయిపోయి ఎంతో మంది వస్తారు. మరి ఇంకా కట్టుదిట్టమైన ప్లాన్ చేస్తున్నాం. మరి మీకు తెలుసు అన్ని కూడా దేవాలయ అభివృద్ధి కూడా నెంబర్ 1 గా జరుగుతుంది. ఈ సంవత్సరం బ్రహ్మాండమైన ఇంకా మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులకి. మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు మేము అదే అమలు పరుస్తున్నాం. అదే విధంగా భక్తుల కోసం ఏ ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళ కొత్తగా ఈ సంవత్సరం ఈ నెలలో మనం బ్రహ్మాండంగా అన్నదాన సత్రాన్ని ఓపెన్ చేసుకున్నాం. దానికి ఒక పేరు పెట్టాం, శ్రీ కనకదుర్గ అన్న ప్రసాద సదన్ అనే పేరు పెడతాం. నామకరణం చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ద్వారా. అలాగే లడ్డూ బోర్డు కూడా మనం ఒక మంచి పేరు శ్రీ దుర్గా భవాని ప్రసాద భవనం అని చెప్పి మనం మహాప్రసాద భవనం పెట్టుకున్నాం. ఈ రెండు కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా ముందు కూడా మా సంరక్షణలో యువ గారు, మేము మా ట్రస్ట్ బోర్డు, మా సిబ్బంది సంరక్షణలో సెకండ్ థర్డ్ రోడ్ కానీ రూమ్స్ కానీ అన్ని కూడా చేయబోతున్నాం. భక్తుల కోసం ఎన్ని వసతులు చేయగలగాలో ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు. మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. జై భవాని. యూరియా బస్తా కోసం అధికారులతో రైతుల వాగ్వాదం. అన్నమయ్య జిల్లా పొంగునూరు మండలం చదళ్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో బుధవారం యూరియా పంపిణీ చేపట్టారు. ఉదయం నుంచే యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే టోకెన్లో ఉన్న రైతులు కూడా యూరియా సక్రమంగా పంపిణీ చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రాధాతో రైతులు వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్ది చెప్పారు. దీంతో కొద్దిసేపటి తర్వాత వివాదం సద్దుమణింది. యూరియా పంపిణీని సక్రమంగా చేపట్టి రైతుల ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరారు.
చిన్న అనేసి ఈ స్టాపే తీసుకొని సీరియల్ నెంబర్ సరే మేడం మళ్ళీ ఫోన్ చేసి మెట్టుకుని మారేసినారు సార్ మా పేపర్లన్నీ వెళ్ళి మెట్టుకుని మారేసినారు మాకు తెలియదు అంటారు తీసుకుంది ఎవరు చిన్న అనేసి ఈ స్టాపే తీసుకొని సీరియల్ నెంబర్ తీసుకుంది ఎవరు సరే మేడం టీటీడీపై వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత 2.5 ఏళ్లుగా టీటీడీపై చంద్రగ్రహణం పట్టినట్లుగా పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశం, రాష్ట్రం ప్రజల సంక్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో అనేక వైద్య కార్యక్రమాలు నిర్వహించామని, అలాగే ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వివిధ యాగాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామని భూమన తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురవాలని, కరువు పరిస్థితులు తొలగిపోవాలని కోరుతూ తాను వరుణయాగం నిర్వహించుకుంటున్నానని భూమన పేర్కొన్నారు. కానీ టీటీడీ ఆధ్వర్యంలో కనీసం వరుణయాగం కూడా నిర్వహించకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. టీటీడీ కేవలం ఆలయ నిర్వహణకే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నేపథ్యంలో ప్రతి సంవత్సరము ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేయాల్సినటువంటి వరుణ యాగాన్ని టీటీడీ విస్మరించటం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంతగా వీళ్ళు వేద సంస్కృతిని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదాన్ని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ధార్మిక కార్యక్రమాలను వదిలేసి టీటీడీ దహనవ కార్యక్రమాలలో తలమునకలైపోతోంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం, అపచారం, ప్రభువులకు అడుగులకు మడుగులొత్తటంలో తలమునకలై సాక్షాత్తు టీటీడీనే నిర్వహిస్తున్న వేద పరిరక్షణ ట్రస్టు ఉన్నదే దీనికోసమని. దానికి కావలసినన్ని నిధులున్నాయి. కానీ ఆ ట్రస్ట్ ద్వారా చేయాల్సినటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేయాల. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా దేశ సుభిక్షత కోసమని కర్తువులు, యజ్ఞయాగాదులు, చతుర్వేద హవనాలు ఇలాంటివి ఎన్నో చేసినటువంటి చరిత్ర మాకున్నది. చివరకు కరోనా లాంటి ఆ అపాయకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనాను పారద్రోలటానికి యాగం నిర్వహించినాం. కానీ ఈ రోజున దేశమంతా కూడా ఇంత దారుణమైన కరువు కాటకాలలో మునిగిపోతూ ఉంటే టీటీడీ వరుణయాగం చెయ్యాలా అన్నటువంటి ఆలోచనే వాళ్లకు రాకుండా పోవటం, బహుశా రాకుండా పోవటం కాదు, ఇలాంటి వేద సంస్కృతిని పెంపొందించేటువంటి కార్యక్రమాలను టీటీడీ నిషేధించినట్టుగా కనపడుతున్నది. ఒక్క కార్యక్రమం అన్నా ఉన్నదండి? ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా వేద సంస్కృతిని పరిరక్షించేటువంటి దాంట్లో ప్రజలకు మేలు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలను కూడా చేయకపోవటం. వరుణయాగం టీటీడీ చేస్తే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి అన్నటువంటిది ఆచరణలో నిరూపితమైనటువంటి అంశం. ప్రజలకందరికీ కూడా ఒక పెద్ద నమ్మకం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం, ఆ క్షేత్రంలో వరుణయాగం చేస్తే వర్షాలు పుష్కలంగా వస్తాయి అని. చిన్న చిన్న దేవాలయాల పాలక మండళ్లే ఈ కార్యక్రమాన్ని భుజానెత్తుకొని వాళ్ళు చేస్తుంటే మొత్తం ప్రపంచానికంతా కూడా ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఇంతవరకు వరుణయాగం చేయటం లేదు అనంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్లకు ఆ ఆలోచనే రాకుండా ఈ ప్రభువుల కాళ్ళు ఒత్తటానికి వీళ్ళ మొత్తం అధికార పనులన్నిటినీ కూడా మరిచిపోయి ఆ కార్యక్రమాలలోనే తలమునకలై ఉన్నారు అన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
చివరకు వీళ్ళు కుచేలునికి కూడా పాఠాలు నేర్పించే స్థితికి వెళ్ళారు. కుచేలునికి పాఠాలు నేర్పించటం ఏంటండి? ఇంత దారుణంగా టిటిడి వరుణ యాగాన్ని విస్మరించటం అన్నది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వెంటనే మేల్కొని టిటిడి వచ్చేటువంటి విఐపీలకు ఊడిగం చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా టిటిడి లాంటి ధార్మిక సంస్థ చేయాల్సినటువంటి వేద పరిరక్షణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.